శివాజీ గారిని మామూలు ఇబ్బంది పెట్టట్లేదు. ఈ వైఫ్, ఈ సన్. కాకపోతే ఎవరైనా ఇబ్బంది పడితే మనకు వచ్చేది ఫన్. సో ఆ ఫన్ క్రియేట్ చేయడానికి March 6 మన ముందుకి సినిమా వచ్చేస్తుంది. అయితే స్పీచెస్ స్టార్ట్ చేయాలి. అప్పుడు గుర్తుందా నీకు లాస్ట్ టైం మనం చేసిన ఈవెంట్లో ఎవరు డాన్స్ చేయాలన్నా నువ్వు కొరియోగ్రాఫర్గా మారావు. కమల్ గారు మీరు చేయలేనట్టున్నారు అందులో. ఓ మీరే ఫస్ట్ డాన్స్. ఓకే ఆయనదే. ఓకే నాకు మీరు మాట్లాడుతూ ఉంటే అప్పట్లో ఆ పాటే గుర్తొస్తుందండి. పూసింది పూసింది పున్నాగా. ఓకే నేను పాడితే అదోలా ఉంటుంది. రోహన్ ఫస్ట్ నువ్వు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక డైలాగ్ చెప్పావు అనుకో, మన స్పీచెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ట్రైలర్లో చెప్పిన డైలాగులు చెప్పాలి. దా ఏదో రానట్టు నువ్వు చెయ్యనట్టు. ఇంత ఇంత యాక్టర్, అమేజింగ్ యాక్టర్ అసలు. నేను సరదాగా నెత్తిపాలు కొట్టేటోడిని, నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకోబోలా నేను గిట్లా మా ఫ్రెండ్స్ని పిలిచినా అనుకో, నెత్తిపాలు కొడతారు. జాగ్రత్త, వెళ్ళొస్తా, బాయ్. నువ్వు డైలాగ్ చెప్పావా, నాకు వార్నింగ్ ఇచ్చావా? అది మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కానీ పైకి రా. నేను చాలా సాంప్రదాయం చాలా నువ్వు సాంప్రదాయవి తెలుసు. సుప్పేష్ గారు అప్నే పాయా ఖాయా క్యా ఐజా కైసా కియా. క్రేజీ అసలు. బ్రహ్మానందం గారు మీరు ఈ వాళ్ళందరూ నిజంగానే అక్కడే అంటారా? ఏదైనా స్టేజ్ మీదే అంటున్నారు. మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళందరూ పాయా తినే? అవును, పాయా అందరూ డాన్సర్లు అందరూ తిన్నారు కాబట్టి అంత ఊపు వచ్చింది ఈ పాటలో. కరెక్ట్. మధ్యాహ్నం గణేష్ కూడా తిన్నాడు పాయా. ఏ పాయాక కాయా అని అదే తిన్నాడు. ఓకే हमने और अंदर नहीं जाया, नहीं जाना है, से छोड़ना है. సో ఇప్పుడు చెప్పండి, మీరు అలీతో సరదాగా అలీతో చాలా జాలీగా ఇలా చేస్తారు కదా. ఇక్కడ కొంచెం మీరు ఒక 4 క్వశ్చన్స్ అడగాలి నలుగురిని. అంటే మీరు ఫస్ట్ లయ్య గారిని, అండ్ నెక్స్ట్ శివాజీ గారు ఎక్కడ శివాజీ గారిని, ఒకటి బ్రహ్మానందం గారిని, ఇంకోటి బండ్ల గణేష్ గారిని. మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి, చాలా సీరియస్గా సరదాగా సౌండ్ చేసి ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ రావాలా అక్కడ రావాలా? ఇక్కడే అండి. అంటే ఇది ప్రజల వద్దకే పాలన అనమాట. ఇవాళ రేపు మనం కెమెరాలన్నీ మేము ఇటే పెడుతున్నాము. స్టేజ్ మీద చాలా తక్కువ యాక్టివిటీలు జరుగుతున్నాయి. స్టేజ్ ఎందుకు వేస్తున్నారో తెలియట్లేదు, మొత్తం కిందే జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో అసలు. మీరు అడగొచ్చు. అంటే ముందుగా మనం లయ గారితో మొదలు పెడదామా? బ్యూటిఫుల్ లయ గారు, ఆవిడ ఏజ్ని పాజ్ చేశారు, అక్కడే ఆగిపోయారు. జనరల్గా లయకి సినిమా అనగానే సాంగ్స్ ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో సాంగ్ లేదు. మొత్తం స్టోరీయే, మొత్తం సినిమా స్టోరీ. సో స్టోరీ చేయడంలో నీకు హ్యాపీ అనిపించిందా, లేకపోతే డ్యూయట్ సాంగ్లు ఉంటే బాగుండేది అనిపించిందా లయ? సార్ స్టోరీలో చేయడం బాగా అనిపించింది. అండ్ ఈ స్టోరీలో నేను ఏడవడం కాకుండా పక్క వాళ్ళని ఏడిపించడం ఇంకా బాగా అనిపించింది. సో మీరు అందరూ స్టెప్ వేస్తున్నప్పుడు చూడడం కూడా చాలా బాగా అనిపించింది. సో పాయా సాంగ్ చదువుతున్నప్పుడు నువ్వు కూడా షూటింగ్లో ఉన్నావు. అవునవును. ఆ పాట వినగానే నీకేమైనా స్టెప్ వేయాలనిపించిందా మనసులో? డెఫినెట్గా సార్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ సాంగ్కి ఆ బీట్ ఉంది కదా. అలా మనసులో అనిపిస్తే మీరు ఇప్పుడు స్టేజ్ మీద చేసేయచ్చు. కరెక్ట్. ఏంటి మరి స్టేజ్ మీదకి వచ్చాక బాగుంటుందేమో అని అనిపిస్తుంది. స్టెప్ మాత్రం అక్కడ వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం శివాజీ గారిని ప్రశ్న ఇప్పుడు అడగబోతుంది అలీ గారు, ఆన్సర్ చెప్పబోతుంది శివాజీ గారు. అనే శివాజీ, అంటే డైరెక్టర్ కథ చెప్పగానే జనరల్గా నువ్వు అడుగుంటావే, ఏంటి సాంగ్స్ పెట్టకుండా ఓన్లీ కథ చెప్తున్నావు అని ఏదైనా అనిపించిందా మనసులో? ఏం లేదన్నా, బడ్జెట్ తగ్గుద్ది కదా, ఇంకా హ్యాపీ. అవునా? సాంగ్ లేకపోతే బడ్జెట్ తగ్గుద్దానా? కానీ సాంగ్స్ అవసరం లేదన్న ఈ సినిమాకి అవసరం లేదు. సో ఈ ఒక్క సాంగ్ చాలంటావు, పాయా సాంగ్ ఇది చాలు. ఓకే, ఈ ఒక్క సాంగ్ చాలు, 6 సాంగులతో సమానం. సో ఆల్ ది బెస్ట్ శివాజీ. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీ ప్రశ్న 2 సాంగుల చుట్టూనే తిరిగాయి. ఇప్పుడు సాంగులో చేసిన బండ్ల గణేష్ గారిని ఏమడుగుతారో చూద్దాం అనుకుంటున్నాను నేను. దీంట్లో సాంగ్లో కానీ చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు అండ్ ట్రంప్
అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ చేస్తున్నప్పుడు నీకు ఎవరి పేరు రాగానే నీ బాడీలో ఊపు వచ్చింది? ఆహా చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా, ఆ క్వశ్చన్ రేవంత్ రెడ్డి? కాదన్నా, ఆ క్వశ్చన్ నువ్వు అడగకూడదు నన్ను. నువ్వు అడగకూడదు అది. ఎవరి పేరు చెప్తే నాకు ఊపు వస్తుందన్న. నాకు ఈ పేరు ఎవరి వల్ల వచ్చిందన్న? ఓకే, బండ్లా గణేష్ పేరు ఎవరి వల్ల వచ్చింది కదా? చెప్పు చెప్పు చెప్పు, పేరు చెప్పు. ఇంకెవరన్నా? వన్ అండ్ ఓన్లీ బాస్ పవర్ స్టార్. ఓకే, సో అంత ఊపు వచ్చింది అనమాట. ఎందుకు రాదన్నా? వెరీ గుడ్, ఎందుకు రాదు? సూపర్, మనం అనుభవిస్తుంది ఇదంతా ఆయన ద్వారా వచ్చిందే కాబట్టి ఎప్పుడు ఊపు వస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాయ ఎన్నిసార్లు తిన్నారు అని అడుగుదాం అనుకున్నా. అసలు ప్రశ్న అడగాల ఏంటి? మీ ఆవిడ గారి యూట్యూబ్ ఛానల్లో చూస్తే నాకే 30 సార్లు తిన్నానేమో అనిపిస్తుంది అనమాట అది చూస్తుంటేనే. అండ్ ఇప్పుడు